అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణ దొంగలకు దోపిడిగాళ్లకు మర్డర్లు చేసేటోళ్లకు సర్గదామమైనట్టున్నది. ఇక పోకిరిగాళ్ళకైతే హైటెక్ సిటీ పెద్ద అడ్డానే అయిపోయింది. మెయిన్ రోడ్డే అలా అయ్య జాగీర్లు అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ఏమో లాఠీలకు మూలకు పడేసి బజ్జుంటున్నామంటున్నది. మరి పాలకులు పట్టించుకుంటలేరా, పోలీసుల భయం లేదా అన్నది తెలుస్తలేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటేనే మర్డర్లకు అడ్డా అయిపోయింది. హైటెక్ సిటీ పోకిరిగాళ్ళ బైక్ రైడింగ్లకు, కార్ రేసింగ్లకు, యాంటీ సోషల్ పనులకు మంచి స్పాట్లు అయిపోయినాయి. ఇంత అవుతున్నా పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టే ఉంటుర్రు కానీ అటు ముఖాన పోయి పోకిరోళ్ళ పని పట్టినట్టన్నా కనిపిస్తలేదు. మరి కాంగ్రెస్ పాలకులకు ఇవన్నీ కళ్ళ కనిపిస్తలేవు అనుకుంటా. ఇక హైదరాబాద్లోనే గిట్లయితుంటే పట్టించుకుంటలేరు. ఇక ఊర్ల పొంట ఎవలడగబోయిర్రు. షాద్నగర్లనైతే అద్దుమరాత్రి దొంగలు ఎంత దర్జాగా ఇండ్లకు పోయి తలుపులు కొడుతుర్రు. తాళమేసిన ఇండ్లకే కాదు, మనుషులుండగా కూడా గింత బుగులు లేకుండా పోయి దోసుకొని వస్తుర్రంటే ఎంత ధైర్యం వచ్చింది వాళ్ళకు. మరి పోలీసుల పెట్రోలింగ్ తగ్గిపోయిందా? దొరికిన కాడ పోలీసులకు మేనేజ్ చేసి బయట పడొచ్చు అని భయం లేకుండా పోయిందా? దొంగలు ఇంత బరిదగిస్తున్న పోలీసు ఎందుకు ఇట్లా సైలెంట్ ఉంటుర్రని జనం మస్తు గరమైతుండ్రు. పాలకులకు పట్టింపు లేనప్పుడు పోలీసులన్నా పబ్లిక్ భరోసా కల్పియాలి కదా అంటున్నారు. గంత పొడుగుంటే మంచిగానే ఉండు అనుకోబట్టిరు గిసొంటి అన్ని చూస్తున్న తెలంగాణ పబ్లిక్.